ప్లీజ్ సిట్ డౌన్. జెంట్లమెన్, మీటింగ్కి ముందు మిస్టర్ ఆది నాకు రాసిన లెటర్ని మీకు చదివి వినిపిస్తాను. సార్, నేను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనే హోదాని వదిలి ఆదినారాయణరావు అనబడే సామాన్య వ్యక్తిగా రాస్తున్న ఉత్తరం ఇది. నాలాగా నిజాయితీనే ఆరాధించేవారు త్వరలోనే వెనకబడ్డ వారిగానో అంటరాని వాళ్లగానో ఈ సంఘంలో వెలివేయబడతారని కొందరిలా నాకు భయం వేస్తోంది. రాజకీయం, హింస కలిసి ఒక వ్యాపార ఒడంబడిక చేసుకుని అగ్నిసాక్షిగా విడదీయలేని జంటగా తయారయ్యాయి. తీవ్రవాదం ఉగ్రవాదంగా మారి వాటి గురించి ప్రజలు విని విని విసుకెత్తి వినడం కూడా మానేశారు. ఈ పాలకుల చెవులకి తుపాకీ శబ్దం తప్ప మరేదీ వినిపించదని కాబోలు కొందరు తుపాకీ శబ్దంతోటే వాళ్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తుపాకీతో ప్రభుత్వాన్ని రక్షిద్దామనుకునే పోలీసులు, తుపాకీతో తమ రాజ్యాన్ని స్థాపిద్దామనుకునే ఉగ్రవాదులు ఆ తుపాకులకే బలైపోతున్నారు. హింస అనే జాడ్యం మహమ్మరిలా సోకి నిజాయితీ గల విప్లవవాదాన్ని సైతం కొన్ని చోట్ల కల్తీ చేసింది. సమానత్వం సాధిస్తాననే సాకుతో మానవత్వాన్నే మరిచిపోయిన మృగం భద్ర కుళ్ళిపోయిన ఈ సమాజానికి శస్త్రచికిత్స చేయడానికి ఉపయోగించాల్సిన తుపాకీ అతని చేతిలో పిచ్చివాడి చేతిలో రాయిలా తయారయ్యి అతడిని ఎదుర్కోవడంలో నేను కూడా ఉగ్రవాదినే అయ్యానా అని అనుమానంగా ఉంది. ఏమైంది? బాంబు ఇప్పుడు రివ్యూ చేయగలమా? అది ఓ నో నో, ఇట్స్ టూ లేట్. నో 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 నో.
ఏమిటి మెచ్చుకోవడమా నొచ్చుకోవడమా? రెండును. నిద్ర లేకపోతే గురి తప్పుతుంది. ఏ జీనత్ వల్లనా? వేరే ఒరే పెళ్ళం కాకుండా వేరే మిఠాయి కొట్టి పెట్టావా? చెప్పరా? అదేం కాదు, ఒక కొత్త బాధ్యత, న్యూ అసైన్మెంట్. ఎప్పుడు ఇదే ఆలోచన. ఏమిటది? బయటికి రా చెప్తాను. బయటికి రా చెప్తానా? బయట బయట. నేను నిన్నొక్కడనే నమ్ముతాను. దీనికోసమే ఓ ఇద్దరు కుర్రాళ్ళని కూడా ట్రైన్ చేశాను. వాళ్ళిద్దరూ ఒక టెర్రరిస్ట్ గ్రూప్లో ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలి. సారీ, అదే గ్రూప్ ఊహించగలవా? భద్రా గ్రూపా? బుల్సాయ్. చాలా కష్టం అనుకుంటా. వాళ్ళిద్దరు చాకు లాంటి కుర్రాళ్ళు. వాళ్ళకి నీ సాయం కావాలి. డోంట్ సే నో. దీనికి ఢిల్లీ నుంచి ఆర్డర్స్ అక్కర్లేదు. యూ విల్ డూ ఇట్ ఫర్ యువర్ ఫ్రెండ్. హింస అంటే ఏమిటి, రహస్యాలు ఎలా రాబట్టాలి అనే విషయంలో నీకు నువ్వే సాటి. అవన్నీ వాళ్ళకి నేర్పాలి. పొడిగిసే. ఇదంతా ఎప్పుడు ఏంటి? మార్నింగ్ సార్. సార్, It is boys. హలో అబ్బాస్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. అది సార్. నీ పేపర్ అందరూ మెచ్చుకున్నారయ్యా, కంగ్రాచులేషన్. దాన్ని రికమెండ్ చేస్తూ ఢిల్లీ పంపించాను. థ్యాంక్ యూ సార్. అబ్బాస్, సార్, నీ భార్య జీనత్ ఎలా ఉందయ్యా? బాగుంది సార్. డాక్టర్ గుల్షన్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అది సార్. నీ భార్యకి సారీ చెప్పానని చెప్పబోయా. ఎందుకండి? కిందటిసారి నా భార్యతో కలిసి మీ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పాను. సమ్హౌ ఐ కుడ్ మేక్ ఇట్. ఈ ఆదివారం తప్పకుండా వస్తాను. ఓకే ఓకే. ఓకే. మీ ఎక్సర్సైజ్ అయిపోయిందా? యు ఆర్ లివింగ్? ఎస్ సార్. బై ది వే, నా పేరు పెట్టుకున్న నీ సుపుత్రుడు సీను ఎలా ఉన్నాడు? ఈజ్ ఫైన్ సార్. నా పేరు నిలబెడతాడా? ఇప్పటికీ చదువు తక్కువ, అల్లరి ఎక్కువ. నీలాగే అనమాట. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. ఈ అసైన్మెంట్ గురించి డిఐజీ గారికి కూడా తెలియదు. ఇక్కడ నీకు తప్ప మరెవరికి తెలియదు. ఈ రోజు నువ్వు వస్తున్నావు అంతే, ఇంకేం మాట్లాడుకో. వస్తాను కానీ ఎక్కడ, ఎన్ని గంటలకి? మా ఇంట్లో క్యాంప్ ఆఫీస్కి సాయంత్రం 5 గంటలకి. ఓకే, 5 o'clock దెన్. మీ ఆవిడ్ని ఆ స్పెషల్ మసాలా టీ కాస్త ఎక్కువగా పెట్టమను. నో, మనం తప్ప ఎవరు ఉంటారు అక్కడ? అందరినీ బయటకు పంపించేస్తున్నా. బాయ్. ఇదేంటి? అబ్బాస్ ఇంటికి వెళ్తున్నాను. యూనిఫామ్లోనా? కాస్త పనుంది. ఇవేం చేయను? ఏది? నవలి మింగేనా? ఏమిటది? ప్రభాత్ థియేటర్, ఈవినింగ్ 6:30 షో, ₹950, నాన్ రిఫండబుల్. మర్చిపోయానని చెప్తే మాత్రం నాకు కోపం వస్తుంది. గుర్తుందని అబద్ధం ఆడితే? ఇంకా కోపం వస్తుంది. అయితే మర్చిపోయాను. అయితే అది మీకొద్దన్నమాట. ఏది? ఇంకో బాబో పాపో. ఇంకో దా. అయితే ఒక పని చేయండి, మీరు ముందు వెళ్ళండి, నేను ఆలస్యంగా వస్తాను. సినిమా నుంచి వచ్చాక, సీను నిద్రపోయాక మన ప్రాజెక్ట్ నెంబర్ 2 ప్రారంభోత్సవం. లవ్ అంటే ఏమైనా లాఠీ చార్జ్ అనుకుంటున్నారా? ప్రారంభోత్సవం. ఇవన్నీ ఈ రంగు బట్టలు వేసుకున్న వాడిని పెళ్లి చేసుకునే ముందు ఆలోచించాల్సింది. ఏం చూసినా తప్పలేదు. రే, కళ్ళు తెరవరా. ఇందులో ఏం తప్పలేదు. మీ అమ్మగారిని మీ నాన్నగారు ముద్దు పెట్టుకుంటున్నారు అంతే. ఇప్పటి నుంచి ఇలాంటివన్నీ నేర్పండి. నేను నేర్పకపోతే శాటిలైట్ టీవీ వాళ్ళు నేర్పుతారు. సినిమా. మీ నాన్నగారు లేట్గా వస్తారట. వస్తారు కదా? డీసీపీ గారు. నీకు ఇంకా కావాలా? చాలు. రారా. మీ శక్తి సామర్థ్యాల మీద పూర్తి విశ్వాసంతో ఈ ఆపరేషన్కి మిమ్మల్ని ఎన్నుకున్నాం. మీ ట్రైనింగ్ కూడా పూర్తయినట్టే. మీరు భద్రా గ్రూప్లో దూరిపోవాల్సిన సమయం వచ్చింది. సార్, డీసీ దొర గారు వచ్చారు సార్. రమన్. డీసీ ఆదినారాయణరావు గారు, ఇంట్రాగేషన్లో వీరిని మించిన వారు లేరు. మీరు వెళ్లేలోగా ఈయన దగ్గర కూడా కొంత శిక్షణ పొందడం అవసరం. అట్ ఈస్ బాయ్స్, ఇదేం ట్రైనింగ్ కాదు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. హింస, బాధ గురించి నాకు తెలిసింది నేను చెప్తాను. ఈ ఆపరేషన్ పేరు ధనుష్. రిపీట్, ధనుష్. మీరు ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకి 21:30 రేడియోలో నన్ను కాంటాక్ట్ చేయాలి. ఫ్రీక్వెన్సీస్ ఇన్ దిస్ ఫైల్. ఈ రోజు నుంచి నీ పేరు శివ. నీ పాత పేరు, నీ సంగతి మర్చిపో. అసలు శివ ఎవరు ఏమిటనేది ఈ ఫైల్లో ఉంది. చదివి చింపి. సార్, నీ పేరు ఆనంద్.
సేమ్ ఇన్స్ట్రక్షన్స్, మెమరైజ్ అండ్ డెస్ట్రాయ్. యువర్ ఫైర్. ఇక నీకు అప్పచెప్పాను. గో అహెడ్. థ్యాంక్ యూ. బాయ్స్, ఉపన్యాసాలు నాకు ఇష్టం ఉండదు, మీకు అంతే అనుకుంటాను. భద్రా గ్రూప్లోకి ఇన్ఫిల్ట్రేట్ అవడం అంత తేలిక కాదు. మిమ్మల్ని వాళ్ళల్లో చేర్చుకునే ముందు ఎన్నో రకాలుగా పరీక్షిస్తారు. అవన్నీ నెగ్గి వాళ్ళల్లో కలిసిపోవటానికి, వాళ్ళ నమ్మకాన్ని పొందడానికి మీరు ఎన్నో అగాత్యాలు చేయాల్సి ఉంటుంది. ఎంతోమంది అమాయకుల్ని చంపాల్సి వస్తుంది. అందులో మన వాళ్ళు కూడా ఉండొచ్చు. డూ ఇట్ యాజ్ అ డ్యూటీ. వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటో కనిపెట్టండి. ఇతర గ్రూపులతో వాళ్లకున్న సంబంధం తెలుసుకోండి. పాకిస్తాన్ లాంటి దేశాలు వాళ్ళకి ఎలాంటి సహాయం చేస్తున్నాయో పసిగట్టండి. మీరు అక్కడికి వెళ్ళేది ఉగ్రవాదుల్ని చంపడానికి కాదు, అదంత ప్రాక్టికల్ కాదు. ద స్ట్రాటజీ ఇస్ టు డిలే, డిసైబుల్ అండ్ డిసింటగ్రేట్. దొరికిపోతే మాత్రం కష్టమే. బాధ అంటే ఏంటో, అది ఎలా భరించాలో చిత్రహింసలతో మనమే వాళ్ళకి నేర్పాం. బాధ నుంచి తప్పించుకోవడం వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. మీలో ఎవరైనా ఒకరు దొరికిపోతే రెండో వాడిని, మన రహస్యాల్ని కాపాడడం కోసం సైనైడ్ క్యాప్సూల్స్ ఇచ్చారు కదా. సార్. వెల్, యు నో వాట్ టు డూ, రైట్? నౌ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ ధనుష్, ఆల్ ది బెస్ట్. పాటలతోటి మాటలతోటి పని జరగదు. మన దారే వేరు. తుపాకులు తూటాలే మనం వాడదాం. వాళ్ళని పాడుకోనే. వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. ఎరా ఆనంద్, మళ్ళీనా? ఆ చేపల పులుసు దెబ్బ కొట్టింది. ఇదేంటి రోజు ఈ మధ్య ఈ టైంకి ఇక్కడొచ్చి కూర్చుంటున్నారు? పోనీ పైన మన బెడ్ని ఇక్కడ వేయమంటారా? చూడు, నీకు నిద్ర వస్తే నువ్వు వెళ్ళి పడుకో. నాకు నిద్ర లాగొస్తుంది. పద పద చెప్తాను. లౌడ్ అండ్ క్లియర్, రీడింగ్ యూ ఫైన్ అండ్ డైరెక్ట్. వీలైతే మాట్లాడు. గో అహెడ్. ఓవర్. సార్, ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తిని కారులో టౌన్కు పంపిస్తున్నారు. అతను రైల్లో ఢిల్లీ వెళ్తాట. మంచి డ్రైవర్ కోసం చూస్తున్నారు. నేను డ్రైవ్ చేస్తానన్నాను, వద్దన్నారు. మన రెండో వాడు అడగబోయి అనుమానిస్తారేమోనని ఊరుకున్నాడు. రేపు సాయంత్రమే ప్రయాణం. రిపీట్, రేపు సాయంత్రమే. ఓవర్. డ్రైవర్ పేరు తెలుసుకో. వీలైతే చూడు, మిగిలింది మేము చూసుకుంటాం. బీ కేర్ఫుల్. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు కాంటాక్ట్లో ఉండండి. నీకు ధనుష్కి గుడ్ లక్. ఓవర్. థ్యాంక్ యూ సార్. ఓవర్ అన్నావు. తొందరలో కడుక్కోవటం కూడా మర్చిపోయావా? ఆగు. మర్యాదగా చేతులు పైకి తీ. మెల్లిగా. వాడి పేరు మాకు తెలుసు, ధనుష్ గారి. ఎవడా ధనుష్? చెప్పు. లాభం లేదు, వీడిక బతకడు. వీడేనా ధనుష్? వీడా వీడా ఎవడరా ధనుష్? టెల్ మీ యు బగర్. ఫారెస్ట్ రోడ్లో దొరికింది సార్ శవం. పోస్ట్ మార్టం అయింది. సైనైడ్ పాయిజనింగ్ అయి ఉంటుందని డాక్టర్ అన్నారు సార్. ఢిల్లీ ట్రైన్కి ఇంకా 3 గంటలు ఉంది. థ్యాంక్ యూ. A1 calling A2. Come in. Over.
రోజా ఓవర్. ఇప్పుడు అంతా ఫారిన్ మ్యాగజైన్స్ చాలా కాస్ట్లీ అయిపోయినాయండి. సార్ మీకేం కావాలి సార్? పొజిషన్ తీసుకోమని సిగ్నల్. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఢిల్లీ వెళ్లే లింక్ ఎక్స్ప్రెస్ 2 గంటలు ఆలస్యంగా నడుస్తుంది. ఢిల్లీ జానే వాలీ లింక్ ఎక్స్ప్రెస్ 2 घंटे देर से चल रही A1 coming है. over. యా గో ఓవర్. Delhi train 2 hours late over. అబ్బాస్, నేను సుమికి ఫోన్ చేసి వచ్చేస్తాను. టైం ఉంది కదా? ఇంకా చాలా టైం ఉంది కదా. టేక్ యూర్ ఓన్ టైం ఓవర్. ఎన్నిసార్లు బాగా అడిగినా చాలా ముందుగా సమాధానం చెప్తున్నాడు రా. అప్పుడప్పుడు ఇలా కరెంట్ పోతుందా? అప్పుడప్పుడు వస్తుందండి. అమ్మా అమ్మా, బుజ్జిగాడు నా గులాబీ పువ్వు వాసన చూస్తానే తినేశాడమ్మా. గులాబీ పువ్వు లేకుండా నెహ్రూ అందరు నవ్వుతారమ్మా. సుమిత్ర గారు మీకు ఫోను. సుమి, నేను చెప్పండి. ఇక్కడ ఆలస్యం అవుతుంది, రాలేకపోతున్నాను. నేను అర్థం చేసుకోగలను, కానీ సీను డిసప్పాయింట్ అవడు. తెలుసు, కానీ రాలేకపోతున్నా. రాలేనని మీరే వాడితో చెప్పండి, లేకపోతే ఏడ్చి గొడవ చేస్తాడు. ఉండండి, ఫోన్ పెట్టేకండి, వాడిని పిలుస్తాను. లైన్లో ఉండండి. సీను ఉండు. హలో. హలో డాడీ, డాడీ, హలో. సార్ చేంజ్ సార్. సార్ ట్రైన్ 2 గంటలు లేట్ అంటే ప్లాన్ పాడైపోతుందేమో. A2 calling A1. A2 calling A1. Come in. Over. నాకేం తెలియదు, నన్నేం చేయకండి, నేను డ్రైవర్ని. ఆర్ యు ఆల్ రైట్ సార్? యా ఐఎమ్ ఆల్ రైట్. యు టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఎస్ సార్. ఇక్కడ A1 ఒక్కడిని అరెస్ట్ చేసాం, ఒక్కడికి బుల్లెట్ తగిలింది. బుల్లెట్ తగిలిన వాడు స్టేషన్ లోపలికి వచ్చాడు. డు యు రీడ్ మీ? ఓవర్. Loud and clear. Loud and clear. వాడి దగ్గర గన్ ఉందా? ఈజీ ఆర్మ్డ్. ఓవర్. ఎస్ మన నాయనమ్మంలా ఉంది. ఇంకా 5-6 రౌండ్స్ ఉండొచ్చు. బీ కేర్ఫుల్. ఓవర్. I got him. Over. బిస్కెట్ ప్యాకెట్ పడిపోయిందమ్మా. నీ మొహం చచ్చిపోతావురా, పద. No, don't shoot. Lie down everybody. Lie down.
భయపడద్దు భయపడద్దు. నేను పోలీస్ వాడిని. ఇంకేం భయం లేదు. అందరిని వెనక్కి పంపించండి. సెండ్ బ్యాక్. స్టేషన్ ఎస్ఐ రామన్ గో. పల్స్ లేదు, చంపక తప్పలేదు. ఇంకోటి దొరికాడుగా. గుడ్ మార్నింగ్ సార్. పేరు భువనేశ్వర్ సార్, అంతకుమించి ఏం చెప్పడం లేదు. చాలా మొండివాళ్ళలో ఉన్నాడు. భువనేష్, నీ అసలు పేరు భువనేష్ కదా? సార్కి సమాధానం చెప్పు. నువ్వెక్కడ వాడివి? భువనేష్. ఈ ప్రాంతంలో అలాంటి పేరు వినిపించదే. త్వరగారికి జావో చెప్పమంటాం సార్. ఓకే, అందాక నీ పేరు భువనేష్ అనుకుందాం. చూడు భువనేష్, నువ్వు ఇక్కడి నుంచి బయటపడలేవు. ఎందుకంటే కోర్టు, బెయిలు అవన్నీ లేవు. నిన్ను అరెస్ట్ చేసినట్టు అసలు రికార్డే లేదు. అర్థమైందా? No. ప్రసాద్, ఎందుకలా కొట్టావు? నా పై అధికారి చేపట్టుకుంటే నేను భరించలేకపోయాను సార్. ఇలాంటి దేశద్రోహం చూస్తే నేను కోపం ఆపుకోలేదు సార్. ఐఎమ్ సారీ సార్. సార్ సార్ వీడిని నాకు వదిలేయండి. ఒక గంటలో విడిచేదంతా చెప్పిస్తాను. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. డాక్టర్ని పిలిపించి ట్రీట్ చేయించు. ఈ రాత్రి ఇంట్రాగేషన్ మొదలు పెట్టాలి. బ్యాండేజ్ అక్కర్లేదు, ఇలాగే మానిపోతుంది. హీఈస్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ. నిన్ను చూస్తే ఇలా రక్త తర్పణ ఇచ్చేవాడిలా అనిపించడం లేదే. You seem to be a man driven by ideology. నీ సిద్ధాంతాలే నిన్న ఇక్కడికి తోసాయి అంటున్నాను. ఓ, ఐఎమ్ సారీ. చదువు రాని వాడికి తర్జుమా చేసినట్టు తెలుగులో చెప్పాలని నా ఉద్దేశం కాదు. నువ్వే చెప్పు, తోటి మనిషిని ఇలా చంపేవాడిని ఏమనాలి? సిద్ధాంతం ఏవైనా ఇలా చెయ్యొచ్చా? దేవుడు, మతం, రాజకీయం, ప్రజా పోరాటం ఇవన్నీ కారణంగా చెప్పేస్తే ప్రాణం తీసే హక్కు వచ్చేస్తుందేంటి? ఒక చంప కొడితే ఇంకో చంప చూపించమనటం లేదు. మీ ఉగ్రవాదాన్ని మా దగ్గర చూపించండి, చావటానికి సిద్ధంగా ఉన్నాం. చచ్చిపోయిన 25 మంది పిల్లల్లో కనీసం ఇద్దరైనా నీలాగే ఉగ్రవాదులే అయ్యేవారేమో. ఏమిటి, ఏమైనా తప్పుగా మాట్లాడాను? మీ నమ్మకానికి విరుద్ధంగా ఏమైనా చెప్పానా? పోనీ నువ్వు నమ్మిన వాటి గురించే మాట్లాడదాం. నువ్వు నమ్మేదేమిటి? ఎలాగైనా దేవుడిని నమ్మవు.
నేను నమ్మను అంటే నమ్ముతావా? చూడు, నేను కొట్టి మాట్లాడించడంలో నాకు నమ్మకం లేదు. నువ్వే మాట్లాడు. నాకు చెవులున్నాయి, వినిపిస్తోంది. నేను నీలాంటి మనిషినే. నాకు సోషల్ యాంగర్, కోపం ఉంది. నీ కోపాన్ని అర్థం చేసుకోగలను. నన్ను నమ్మచ్చు. నేను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని. అలా నవ్వుకు. నా నిజాయితీని హేళన చేస్తే నాకు నచ్చదు. నవ్వు. ఇప్పుడు నవ్వుతావు, తర్వాత ఏడుస్తావు, ఆ తర్వాత మాట్లాడతావు. ఇంకాస్త నొక్కితే నిజం కూడా మాట్లాడతావు. నాకు టైం, ఓర్పు రెండూ ఉన్నాయి. పాచినట్టుంది. రెస్ట్ తీసుకో. నేను ఇంటికెళ్ళి పళ్ళం పిల్లాడిని చూడాలి. నేనేం కాలక్షేపానికి ఇక్కడ రాలేదు. పోనీ రేపు మాట్లాడదాం. రేపు నువ్వు మాట్లాడాలి. నేను ఒకడనే మాట్లాడితే బోర్ కొడుతుంది. జరిగిన దానికి తమరు నన్ను క్షమించాలి. ఆ డీసీపీ ఆది గురించి చెప్పడం మర్చిపోయాను. వాడు చెడ్డ డేంజర్ మనిషి. తమర్ని వాడి చేతిలోని తప్పించడం కోసమే నేను మీ చేయి చేసుకోవాల్సి వచ్చింది. వాడి మాటలు మోసపోకండి. ఎందరినో ఇలాగే బోల్తా కొట్టించాడు. జాగ్రత్త. అయినా నేనున్నాను కదా. ధనుష్. ధనుష్ ఎవరు? ధనుష్ ధనుష్ నాకు తెలియదు సార్. అయితే తెలుసుకో ఎవరో ఆ ధనుష్. ధనుష్. గెట్ అవుట్ అండ్ ఫైండ్ అవుట్. బ్యాడ్ న్యూస్ జెంట్లమెన్. కేంద్ర మంత్రి గారు వచ్చేస్తున్నారు. ఇప్పుడే టూర్ కన్ఫర్మ్ చేస్తూ ఫ్యాక్స్ వచ్చింది. పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొంటారట, జనంతో కలిసి షేక్ హ్యాండ్స్ ఇస్తారట. ఇప్పుడప్పుడే ఎలక్షన్స్ లేవు. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు రావద్దని సలహా ఇచ్చాం కదండి. ఎందుకు వస్తున్నట్టు? వీ హ్యావ్ గివెన్ ఇర్రెఫ్యూటబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాటిస్టిక్స్. ఎందుకు రాకూడదు, ఏం ప్రమాదం అని స్పష్టంగా రాశాం. ఇది ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే. ఐఎమ్ సారీ సార్. మన మాట కాదనడం లేదు, వాళ్ళు వినడం లేదంతే. ఈ టెర్రరిస్టుల పని చాలా బాగా ఉంది, కానీ మనకి బాగాలేదు. మనం చేసే పని వాళ్ళకి తెలిసిపోతుంది సార్. మనం ఆలోచన చేసే ముందే వాళ్ళకి ఖబర్ అందిపోతుంది సార్. సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది సార్. అందుకే ఈ మీటింగ్కి ముఖ్యమైన వాళ్ళనే పిలిచాను. ఎనీ సజెషన్స్? సార్, మనకు చేతనైంది మనం చేస్తున్నాం. కానీ ఈ నాయకులు మన మాటల్ని లెక్క చేయకుండా ఏదో బఫుల్ని చూసినట్టు చూస్తున్నారండి. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు. ఏదైనా జరిగిన తర్వాత ఒక ఎంక్వైరీ పట్టి ఒక ఆఫీసర్ని డిస్మిస్ చేయడం ఏం లాభం అండి? పాయింట్ టేకెన్. వాళ్ళు వినరు. వినకపోయినా సెక్యూరిటీ మనం పకడ్బందీగా చేయక తప్పదు. లెట్ us do some quick thinking about the security. ఎప్పుడు వస్తున్నారండి? హౌ మెనీ మోర్ డేస్ టు గో? నాట్ మెనీ. మే 6వ తేదీ. మంత్రిగాడి పర్యటన ఖరారైంది. మన బలం చూపించడానికి ఇదో మంచి అవకాశం. పవన్, ఆ లైట్ గాలికొట్టు. కమాండర్ దగ్గర నుంచి కమాండ్ కూడా వచ్చింది. కమాండర్ ఇక్కడే ఉన్నారా? దగ్గరలోనే. కలవచ్చా? అర్హత అవసరం వస్తే ఆయనే పిలుస్తారు. మాల మనతో 12 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా ఆయన్ని 3 సార్లే చూసింది. ఏం మాల? మన గ్రూపులో ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమైన వాడి అయ్యావు. దానికి గర్వించు. తొందరపడకో. కమాండర్కి నేను చెప్తాను. ఇంతకీ ఏమిటి చెప్తున్నాను? పార్టీ వాళ్ళతోటి, కిరాయి జనంతో అంతా హడావిడిగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ అంతా కిక్కిరి చక్కగా ఉంటుంది. కానీ అక్కడ టైట్ సెక్యూరిటీ పెడతారు. స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర కూడా చాలా కష్టం. అయితే దారి కాయాలి. అవును, మన పాత సిపాయిని పిలుద్దాం. వద్దొద్దు, వాడొక పిరికి పంద. కానీ వాడి చేతిలో విద్య ఉంది. పోనీ నువ్వు ర్యాకెట్ లాంచర్ పేల్చగలవా? పేల్చలేను. అందుకని వాడినే పిలవాలా? వాడొక జలగా ఎప్పుడు డబ్బనే ఏడుస్తాడు. పోలీసు అనగానే ఉచ్చపోస్తాడు. పోలీసు వాడిని చూస్తే పారుకుంటాడు. అవసరానికి వాడిని వాడుకోవాలి. వాడితో కాపురం చేయక్కర్లేదు. పవన్, నువ్వు ఎలాగైనా వాడిని జాగ్రత్తగా చెక్ పోస్ట్ దాటించి తీసుకురావాలి. నేను రేపు వస్తున్నావు కదా? ఉండలేకపోయాను.
మంత్రిగాడు 6వ తారీఖు వస్తున్నట్టుగా. హాయ్ మాలా, కన్ఫర్మ్డా? అవును, చిన్న స్వామీజీ కబురు చేశారు, డౌటే లేదు. అయితే కరెక్టే. షాప్ దగ్గర ఎవరున్నారు? ఎవరూ లేరు, నేనే టీతో వచ్చా. కాపలా లేకుండా కదలొద్దని చెప్పానా? ఇట్స్ ఏ కమాండ్, అర్థమైందా? సరే, టీ తాగు. శివ, నువ్వు పొజిషన్ తీసుకో. శివ, అతను సురేందర్. హాయ్. అవును, రాకెట్ లాంచర్సా, డెటోనేటర్సా? రాకెట్ లాంచర్. CQ Dhanush, CQ Dhanush, Dhanush calling. How do you read me? Over. లౌడ్ అండ్ క్లియర్. ఓవర్. మే 6వ తేదీ మినిస్టర్ని లేపడానికి తయారవుతున్నారు. రిపీట్, మే 6వ తేదీ. బయట నుంచి ఎవరో తీసుకొస్తున్నారు, పేరు తెలియదు. రాకెట్ లాంచ్ ఎక్స్పర్ట్. ఎయిర్పోర్ట్ దగ్గర కాదు, ఎక్కువ మాట్లాడడానికి కుదరదు. ఎవరో చిన్న స్వామీజీ మన రహస్యాలు వాళ్ళకి చెప్తున్నాడు. రిపీట్, చిన్న స్వామీజీ. ఓవర్. రోజా చిన్న స్వామీజీ, ఆ సంగతి మేము చూసుకుంటాం. నువ్వు భద్రాన్ని కలిసావా? ఓవర్. లేదు, ఇంతవరకు చూడలేదు. ఓవర్. సరే, మేము రెడీగా ఉంటాం. రాకెట్ లాంచ్, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఓవర్. మెథ ఒక్కొక్కటి మధ్యలో. సారీ సార్, ప్రస్తుతానికి ఇంతే. ఓవర్ అండ్ అవుట్. డామ్ ఇట్, దర్ ఇస్ ఎ లీక్. డేట్తో సహా తెలిసిపోయింది. చిన్న స్వామీజీ. నువ్వు కళ్ళు మూసుకొని పడుకో. ఏదైనా మాట్లాడాల్సి వస్తే నేను చూసుకుంటాను. మలబద్ధకం వాళ్ళ మొహం పెట్టుకో, ప్రశాంతంగా పడుకో. కారు పక్కకి దీవయ్యా, కమిషనర్ గారు ఉన్నారు. చేయండి అయ్యా, పక్క రండి. సరే సార్. ఎక్కడి వాళ్ళు మీరు? వీడు మూగోడు, మాట్లాడలేడు. మా బామ్మర్ది. మీదే ఊరు? ఇక్కడే టౌన్ వాళ్ళమే. వీడికేమిటి ఒంట్లో బాగలేదా? అవును సార్. చెక్ పోస్ట్లో మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. ఎందుకు సార్? దొంగ కోళ్ళు పట్టేవాడి కోసం వెతుకుతున్నాం, తమరు కనిపించారు అందుకని. ఇంకేమైనా చెప్పాలా అండి? హలో, ఏంటయ్యా, అయిందా? అయింది సార్. అయితే రండి. కృష్ణ వచ్చాడు. మన బాసులకు ఎలాగైనా నచ్చ చెప్పి మంత్రి గారు దేవుడి దర్శనం అని ఆపగలిగితే బాగుంటుంది. అక్కడ చాలా మంది జనం ఉంటారు. మనం ఈ వాల్యూమ్ కాస్త తగ్గించు. థ్యాంక్ యూ. శివ మాట్లాడా? రోజు వీలు పడదు. నా శివ భలేవాడు. అది సారీ, మన శివ. భద్ర గ్రూప్లో రోజు రోజుకి పైకి వస్తున్నాడు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బాయ్స్. పర్లేదు, షూ ఉండనివ్వండి. సర్ప్రైజ్గా వచ్చారండి. చాలా రోజులుగా వస్తానని బెదిరిస్తున్నాను కదా. థ్యాంక్ యూ సార్. అంకుల్, తాతగారు. దాట్స్ రైట్. ఏంటి అది మర్యాద లేకుండా? లీవ్ హిమ్ అలోన్. అది నమస్కారం. గాడ్ సార్. గుల్షన్. గుల్, హలో, హౌ ఆర్ యూ? ఇవన్నీ ఎందుకు సార్? అవునండి, ఇవన్నీ థ్యాంక్ యూ. కెన్ ఐ ఓపెన్ ఇట్? ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ అనే మాట. లీవ్ హిమ్ అలోన్. అది ఓపెన్. రండి ప్లీజ్. బాస్, come on, sit down, boys.
సారీ సుమి, ఈసారి మా శ్రీమతి రాలేకపోయింది, పోయినసారి నేను రాలేకపోయాను. ఈ మీటింగులు పాడు, మా ఉద్యోగాల సంగతి నీకు తెలుసు కదా. అవును, సారీ చెప్పమని ఆదితో చెప్పాను, చెప్పలేదా? చెప్పలేదు. వాడి కోసం నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. ఎప్పట్లానే ఆయన మర్చిపోయారండి. ఏమిటిది? స్వీట్స్, భోజనాలు లేవా? అదుందండి, ఫార్మాలిటీ కోసం కొద్దిగా. నో సార్, మీరు తీసుకోండి సార్. తీసుకోండి. అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. యూ లైక్ ఇట్? యా. దెన్ హ్యావ్ దిస్. హ్యాండ్స్ అప్ గుల్షన్, యూ టూ. ఏంటి అది కమ్ ఆన్, హ్యాండ్స్ అప్ బోత్ ఆఫ్ యూ. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, లేకపోతే పేల్ చేస్తాను. ఇది నేను చెప్పకపోతే మీరు వెళ్ళాక మా నాన్నగారు నన్ను పేల్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ తాత ఫర్ ది ప్రెసెంట్. గుల్షన్, ఫాలో మీ. రోడ్డు మీద కళ్ళకి సీను వెళ్తే తంతాను. ఫాలో మీ. నో సీను, ఉండు, అమ్మ చెప్తాను. నో థ్యాంక్స్. వాట్ లైఫ్ ఇస్ దిస్? పొద్దున్న లేచిన దగ్గర నుంచి అబద్ధాలు, మోసాలు, మాయలు, సుమే, నటన. వాట్ అబ్బాస్ సార్, బతుకులో ఏదో భయం, ఆందోళన, ఇవన్నీ కలిసి మన ఆయుష్ను తగ్గించేస్తున్నాయి. దీనికి ఒక్కటే మందు, క్రమశిక్షణ, డిసిప్లిన్. అది ఉంది కాబట్టి ఆయన 100 ఏళ్ళు బ్రతికారు. 100 ఫ్రూట్ఫుల్ ఇయర్స్. ఎవరు? మొరార్జీ, ఏ గ్రేట్ మ్యాన్. 99 అయినా ఇప్పుడు అలాంటి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ అవ్వట్లేదు సార్. ఇప్పుడంతా టకాటక్ చకాచక్. నో బాస్, మీ ఇద్దరు లేరు, మీలో ఎంత నిజాయితీ ఉంది? తాతగారు, నేను చెప్పేది అబద్ధం అంటున్నారు. ఆ బుల్లెట్ డబ్బా ఒకసారి చూపించరు? అది మా చిన్న పిల్లల విషయం, లీవ్ us alone. సీను అబద్ధం చెప్పాడు, ఎవరు చెప్పారా? కమాన్ లుక్ హియర్. దొంగలు పట్టుకున్నప్పుడు 303 బుల్లెట్. 303 చెప్తే అబద్ధమే. 0.32. 32. నిజాయితీ, నిజాయితీ స్టమక్ మజిల్ లాంటిది. ఎక్సర్సైజ్ చేసి అదుపులో పెట్టుకోవాలి, ఒక నిమిషం ఉండండి. లేకపోతే అప్పుడప్పుడు టెంప్టేషన్స్ ఉంటుంటాయి. జస్ట్ లైక్ మన సుమి చేసిన ఊరగాయలాగా. సార్, మీకు ఫోన్ వచ్చిందండి. నెంబర్ తీసుకుని తిరిగి ఫోన్ చేస్తారని చెప్పనా? నువ్వు నేను ఐ విల్ అటెండ్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ. శ్రీనివాసియా? అలాగే. ఎస్. ఓకే ఓకే ఓకే. అయ్యో సుమి, చూడు. అదేమిటండి అప్పుడే చేతులు కడిగేసుకుంటున్నారు? ఎమర్జెన్సీ. అరే, మీరు కానివ్వండి అయ్యా, హాయిగా పీకల దాకా భోంచేయండి. రేపటి నుంచి మీకు ఆకలేసిన అన్నం మెతుకు ముట్టుకోవడానికి కూడా టైం ఉండదు. మినిస్టర్ గారు వస్తున్నారుగా మన పీకల మీదకి 2 రోజుల ముందరగానే. బై ది వే, మే 6 కాదు, మే 4. ఈ ఉద్యోగం వదిలే ఎక్కడికైనా పారిపోదాం. నేను కూడా పనిచేస్తాను. కాయ కష్టం చేసుకునైనా బతుకుదాం, లేకపోతే అడుగు తిందాం. ఈ తినగండం 100 లక్ష ఎందుకు రానని వాళ్ళకి చెప్పి. సావిత్రి, ఈ పని నాకు మాత్రం ఇష్టం అనుకుంటున్నావా? ఇల్లు వద్దు, పొలం వద్దు, ఏ డబ్బు వద్దు. నువ్వు నేను ఇద్దరం కలిసి ఉంటే చాలు, ఇంకేమీ వద్దు. ఇవన్నీ అమ్మేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఎక్కడికి? ఎడవకు. పులితోక పట్టుకున్నాక వదలడానికి వీల్లేదు. వదిలితే మీద పడుతుంది.